దుబాయ్ అసంటి ఎడారిని సుతా వరదలు ముంచెత్తుతున్నాయి కదా. ఏడ చూడు నీళ్ళలో మునిగి తేలుతుంది దుబాయ్ అంతా. అయితే దుబాయ్‌లో బిజినెస్ మ్యాన్‌లు బానే ఉంటారని ఎరికే గాని మరీ గీ వరదలు వాడుకొని బిజినెస్ చేసేంత తెలివున్నోళ్ళని తెలవలే. అరే ఈ సిచ్యువేషన్‌లో కూడా ఇలా బిజినెస్ మైండ్ యాక్టివ్ ఉందంటే తారీఫ్ చేయాలనుల్లా. ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడంటే గిదే కావచ్చును. ఆడ జరిగిందేంది వీళ్ళు చేస్తుందేంది అంటారా? బిజినెస్ బిజినెస్ అంటారా బాబు అన్న రేంజ్ లో ఫీల్ అవుతుర్లే. ముచ్చటేందంటే ఏడాదంతా వడాల్సిన వాన కొన్ని గంటలల్లనే పడేసరికి దుబాయ్ అంతా వరదలల్ల మునిగి తేలుతుంది. రోడ్లు ఇండ్లు ఏడ చూడు నీళ్లే. గీ టైంలోనే అక్కడోళ్ళు క్రియేటివిటీ ఒకటి సొత్తు కాదు అన్న సామెతను వాడి పైసలు గమాయించే పని ముంగటేసుకుర్రు. షాపింగ్ మాల్స్ లలో వాడే పయ్యల బండ్లను వాడి నీళ్ళల్లో నడవనీకి ఆగమైతున్న అక్క చెల్లెళ్లను అందులో మోసుకపోయి అవతల రోడ్లు ఇడ్చబెడుతుర్రు. అట్లా ఇడ్చబెట్టినందుకు ఇంత కూలీ జాబ్లు వేసుకుంటుర్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొట్టి తీర్ కామెంట్లతోని వైరల్ అవుతుంది. ఏ మాట కామాటే. మామూలుగా ఎంపీ ఎలక్షన్లు అంటే పెద్ద ఆగమంగాము ఉండదు. కానీ ఈసారి మాత్రం ఎంఏ ఎలక్షన్లకు కూడా తీసిపోని సందడి పోటీగా అనొస్తుంది. కొన్ని నియోజకవర్గాలలోనైతే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఎక్కువ సవాల్గా తీసుకున్నారు లీడర్లు. పక్కా గెలిచి పక్క పార్టీలకు సుక్కలు చూపియాలి, పతార చూపించుకోవాలని అన్ని పార్టీలు తిప్పలు పడుతున్నాయి. మరి అట్లెందుకు అనంటే ఓట్ల తారీఖు దగ్గర పడుతున్నా కొద్దీ ఎంపీ ఎలక్షన్ల సందడి ఇంత ఎక్కువయి లీడర్లు గాలి తీసుకునే గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. ఇయాలటి సందే నామినేషన్లు చేసుడు కూడా చాలా వరకలా అన్ని పార్టీలు మనలవడ్రా ఆపేది అన్న తీరు ప్రచారంలో దూసుకుపోతున్నాయి, పబ్లిక్ లో తిరుగుతున్నాయి. ఇజ్జత్ కాపాడుకోవాలంటే ఎట్లనే చేసి ఎక్కువ ఎంపీ సీట్లు కొట్టాలని చేతుల కంకణాలు కట్టుకొని కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నారు లీడర్లు. ఇప్పటికే మీ సర్కారు కూలిపోతుంది, మీ గవర్నమెంట్ వడిపోతుంది అనుకుంటా కాంగ్రెస్ ను కామెంట్లు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఇదే మాట అనుకుంటా బుగులు కొట్టిస్తున్నారు. అందుకే మెజార్టీ సీట్లు గెలిస్తే పబ్లిక్ మాదిక్కే ఉన్నారు, ఎక్కువ సీట్లు కూడా మాకే ఉన్నాయి అని కాంగ్రెస్ వాళ్ళు గల్లా ఎగరేసుకొని చెప్పుకునేందుకు ఉంటది. అదేగాక ఈసారి ఎట్లని చేసి సెంట్రల్ పవర్లకు రావాలని కాంగ్రెస్ కలలు కనబట్టే. యూత్ నేత రాహుల్ గాంధీ పీఎం అవుతారని హస్తం నేతలు మస్తుగా ఆశపడుతుండే. అందుకే ఇప్పుడు స్టేట్ లో పవర్లు ఉన్నాం కాబట్టి అదే ఊపులో ఎంపీ సీట్లు కూడా ఎక్కువ కొట్టి టెన్జన్ పథకాడ తెలంగాణ కాంగ్రెస్ అంటారా బాబు అనందామని చూస్తున్నారు. ఇంకో దిక్కు సెంట్రల్ లో మళ్ళా బీజేపీనే గెలుస్తుంది, మోడీనే పీఎం అవుతాడని సర్వేలు జనాల నాడిని బట్టి జాతకాలు చెప్తున్నాయి. ఇటువంటి టైంలో ఎంపీ సీట్లు ఎక్కువ గెలిచి హైకమాండ్ గిఫ్ట్ ఇస్తే అటు ఢిల్లీలో కూడా తెలంగాణ బీజేపీ పతార కలకలలాడుతుంది. ఇంకో దిక్కు రాష్ట్రంలో కూడా కమలం ఇంకింత ఎగురు పెట్టినట్టు ఉంటదని కాషాయం లీడర్ల ఉపాయము. అదేగాక ఎన్నడూ లేని తీరు 8 సీట్లు గెలిచి జరంత బూస్టింగ్ వచ్చినట్టు అయింది కాబట్టి ఇదే ఊపులో డబుల్ డిజిట్ గెలిచి మోడీ చేతులు పెడితే సౌత్ల సత్తా చాటాలన్న కోరికకి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందని ఇక్కడ బీజేపీ వాళ్ళ ఆశ. ఇంకో దిక్కు 10 ఏళ్లు పవర్లుండి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయి అపోజిషన్లకు వచ్చిన బీఆర్ఎస్ బీపీ మీద ఉన్నది. రోజుకో లీడర్ పక్క పార్టీలు మారుతుండే, పబ్లిక్ లో పతార తగ్గుతుండే, కారు జోరుకు బ్రేకులు పడుతుండే. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసి ఢిల్లీలో కూడా కేసీఆర్ పేరు చెవులు గిల్లుమనేత తినిపిద్దాం అనుకుంటే అది కాకపాయే. నవేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు అంతా చేస్తే ఆఖరికి స్టేట్లనే పవర్లకు రాకపాయే. అందుకే పార్టీ ఉనికిని కాపాడాలంటే ఈ ఎంపీ ఎలక్షన్లన్నా కనీస సీట్లు ఎన్కేసుకోవాలని కార్ పార్టీ లీడర్లు క్యాడరు కసి మీద ఉన్నారు. అందుకే తుంటిరిగి ఆపరేషన్ పానం బాలేకున్నా బిడ్డ అరెస్ట్ అయి జైల్లో పడ్డా కూడా కేసీఆర్ రోజుకో టూరు సభ ప్రెస్ మీట్ తోని పార్టీని పైకి లేపే పని ముంగటేసుకున్నాడు. మరిగా ఇన్ని పార్టీల ఎత్తులు పై ఎత్తులు ఆశలు ఆలోచనల నడమ ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో పార్టీ భవిష్యత్తుకు ఎట్లా నక్ష గీసుకుంటారనే చూడాలిగా.